ఇదిగో అమ్మా. ఎవరు బాబు? నాతో నీకేం పని? ఇంతకు ముందు ఈ గుడిమెట్ల మీద అడుక్కునేదానివి కదా. అవును బిడ్డా. ఈరోజు నా పుట్టినరోజు, అందుకే నీకు కడుపు నిండా అన్నం పెట్టిద్దామని అనిపించింది. ఇదిగోమ్మా, ఈ డబ్బులు తీసుకో. చాలా సంతోషం నాయనా. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు సంతోషంగా జీవించు. అదేంటమ్మా డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు? నాకొద్దులే నాయనా, ఇంకా ఎవరైనా ముసలి వాళ్ళకివ్వు, చాలా సంతోషిస్తారు. అయితే నువ్వు డబ్బులు తీసుకోవమ్మా. లేదు నాయనా, ఓ మహాతల్లి దయవల్ల నాకు కొత్త బతుకు, కొత్త దారి దొరికింది. అప్పట్నుంచి అడుక్కోవడం మానేసి గౌరవంగా బతుకుతున్నాను. బాగుందమ్మా. ఇప్పుడేం చేస్తున్నావు? ఓ పెద్ద కుటుంబంలో ఆయాగా చేర్పించిందా దేవత. ముక్కు ముఖం తెలియకపోయినా నా తరపున వారికి హామీగా నిలబడి నా బతుకు బండిని నిలబెట్టింది ఆ బంగారు తల్లి. ఇంట్రెస్టింగ్. ఇంతక్కడి నుంచి మాటకొకసారి బంగారు తల్లి దేవత అంటున్నావు. ఇంతకీ ఎవరామె? ఎక్కడుంటుంది? నాకొకసారి ఆమెను చూడాలని ఉంది. చూపిస్తావమ్మా? అదిగో ఆ గుళ్ళో ప్రదక్షిణలు చేస్తోందే ఆ తల్లి, నా బంగారు తల్లి, నాకు అన్నం పెట్టిన అమ్మ. గోత్రమమ్మ? రేచర్ల గోత్రం అండి. పేరమ్మ? మాధవి ప్రియ. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారణం సర్ప్రైజ్. ఇంతకు ముందెప్పుడు మిమ్మల్ని గుళ్ళో చూడలేదే? రెగ్యులర్ గా రారా? రెగ్యులర్ గానా? నాకంత గాఢమైన భక్తి లేదు. అలా అని నాస్తికునే కాదు, ఎప్పుడో అకేషనల్ గా వస్తుంటాను. నేను ప్రతి శనివారం తప్పకుండా దర్శనం చేసుకుంటాను. ఈ రోజు నా పుట్టినరోజు. దేవుడి దీవెనల కోసం వచ్చాను. వావ్, వెరీ గుడ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. దేవుడి దీవెనల కోసం వస్తే దేవత దర్శనం కూడా దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. టైం అయింది, ఇక నేను ఇంటికి వెళ్తాను. పుట్టినరోజుని చెప్పగానే ఏదైనా గిఫ్ట్ ఇస్తారేమోనని ఆశపడ్డాను. సారీ, ముందే తెలిస్తే ఏదైనా గిఫ్ట్ ఇచ్చేదాన్ని. అయినా మనిద్దరి మధ్య గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకునేంత చనువు లేదనుకుంటా రాజేష్ గారు. ఎందుకు లేదు? కొన్నాళ్ళుగా కలిసిమెలిసి ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. ఎన్నోసార్లు ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నాం. అయినా ఏ చనువు లేకుండానే మీరు నాకు షేకన్ ఇచ్చారా? అది కేవలం నా అభినందన మాత్రమే. ఆ అభినందన అనుబంధంగా మారి మనం ఒక్కటవ్వాలన్నదే నా కోరిక. రాజేష్ గారు, ఏంటి మీరంటున్నది? ఇందులో తప్పేముంది? మీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. మీరు నాకు బాగా నచ్చారు, అందుకే ప్రపోజ్ చేశాను. ఐఎమ్ వెరీ క్లియర్. ఇక చెప్పాల్సింది మీరే. చెప్పడానికి ఏమీ లేదండి. నా గురించి మీకేమీ తెలీదు. నా సమస్యలు నాకున్నాయి. అయినా ఈ పెళ్లి జరగదు. వస్తాను. గుడ్ బై. మాధవి, అయితే అమ్మాయి నువ్వు గాఢంగా ప్రేమిస్తున్నానంటావు? సీరియస్గా నిజాయితీగా లవ్ చేస్తున్నాను సార్. ఆమె ఒప్పుకోకపోతే? ఒప్పించడానికి ట్రై చేస్తాను. ఒప్పుకునేంత వరకు వెయిట్ చేస్తాను. అంతే తప్ప ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోనంటావు? ఎగ్జాక్ట్లీ. ప్రేమంటూ పుడితే ఒక్కరిపైనే, పెళ్ళంటూ చేసుకుంటే ఆ ఒక్కరిని. గుడ్. కానీ ఏవో సమస్యలున్నాయి.
పెళ్లి సాధ్యం కాదని చెప్పింది కదా అమ్మాయి. సమస్యలు ఉన్నాయి అన్నదే తప్ప నేను నచ్చలేదు అని అనలేదు కదా సార్. అదే నాకు కొండంత ధైర్యం ఇచ్చింది ముందుకు సాగడానికి. అయినా సమస్యలుంటేనే మేం కలిసి పరిష్కరించుకుంటాం. ఆమె సమస్యలు నావి కావా? ఆమె కష్టాలు నేను తీర్చకూడదా సార్? ఎక్సలెంట్. ఎంత గొప్పగా చెప్పావు రాజేష్. ఎంత మెచ్యూరిటీ వచ్చింది నీలో. నీ కోణంలో నువ్వు చాలా క్లియర్గా ఉన్నావు. కానీ ఆమె సైడ్ నుంచి కూడా ఆలోచించు. ఆమెకున్న అడ్డంకులేమిటో, ఆమె ఎందుకు నిర్లిప్తంగా నిరాసక్తంగా ఉందో తెలుసుకో. సమస్య తేలిపోతుంది. ఓకే, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మాధవ్ నన్ను కాదన్నప్పటి నుంచి చాలా డల్గా మారాను. ఆఫీస్లో కూడా సరిగ్గా వర్క్ చేయలేకపోతున్నాను. కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన ధైర్యం, సలహా నా లవ్ని సక్సెస్ చేస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ కలుస్తాను సార్. మాధవ్ గారు, మాధవ్ గారు, వారం రోజులుగా ప్రయత్నిస్తున్నా. నాతో మాట్లాడడం మానేశారు. కనీసం నా వైపు చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ప్రత్యేకంగా కారణం అంటూ ఏమీ లేదు. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది, ముఖ్యంగా నాలాంటి వాళ్ళు. నేనేమన్నా తప్పు చేశానా? మిస్బిహేవ్ చేశానా? నో, అలాంటిదేం లేదు. మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ నా అభిప్రాయంతో మ్యాచ్ అవ్వాలి కదా. అందుకే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. అదే ఎందుకని? నేను మీకు మ్యాచ్ కాదనుకుంటే, మీతో కలిసి నడిచే అర్హత నాకు లేదనుకుంటే చెప్పండి, ఇక్కడే ఆగిపోతాను. కానీ మాధవి, ఒక్క విషయం, నేను జీవితంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించింది నిన్నే. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే. సారీ, మిమ్మల్ని. కానీ మీకు విషయం తెలియట్లేదు. నన్ను మీకన్నా ఎక్కువ గాఢంగా ప్రేమించే వాళ్ళున్నారు. నాకంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళ? ఎస్, ఉన్నారు. అలాంటి వారిని వదిలేసి మిమ్మల్ని ప్రేమించమంటారా? నెవర్. తమ ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించేవాళ్ళు. అలాంటి వాళ్లకంటే మీరు ఎక్కువేమీ కాదు. వాళ్లే నాకు ముఖ్యం, వాళ్లే నా ప్రాణం. ఎవరు వాళ్ళు? మా అమ్మా నాన్న. వాళ్ల కోసమే నేను బ్రతుకుతున్నాను. అయితే వాళ్ళని కలిసి నా ప్రపోజల్ చెప్తాను. వాళ్ళని కన్విన్స్ చేసి మన పెళ్లి కప్పిస్తాను. ఓకే, బాయ్. గుడ్ మార్నింగ్. ఇంకా మీ డౌట్ తీరినట్లేదు. ఈ జన్మలో మన పెళ్లి జరగదు. అయితే వచ్చే జన్మ దాకా వెయిట్ చేస్తాను. ఇక మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. మీ బుర్ర బాగా దెబ్బతింది. అయినా మీతో వాదించే టైం నాకు లేదు. నేను ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళండి. నేను వచ్చింది మీకోసం కాదు, మీ పేరెంట్స్ కోసం. మీ అమ్మానాన్నల్ని కలిసి మన విషయం మాట్లాడదామని. మహానుభావా, ఈ ప్రేమ దోమ నాకు తెలియదు, కానీ అదిగో ఆయనే మా నాన్న. ఏం మాట్లాడుకుంటారో మీరు మాట్లాడుకోండి. నాకు ఆఫీస్కి టైం అయింది. వెళ్ళండి, వెళ్ళండి. మీకు మీ ఆఫీస్ ముఖ్యం, నాకు నా ప్రేమ ముఖ్యం. అందుకే ఆఫీస్కు సెలవు పెట్టి మరీ వచ్చాను. ఇక నా లవ్ స్టోరీని మీ పెద్దవాళ్ళు ఏమల్పి తిప్పుతారు. నమస్తే అంకుల్. నమస్తే. నమస్తే. ఎవరు బాబు నువ్వు? నా పేరు రాజేష్. నేను మీ అమ్మాయి పనిచేసే ఆఫీస్లో పనిచేస్తున్నాను. ఓహో, కూర్చో బాబు. థ్యాంక్ యూ అంకుల్. ఏ ఊరు మీది? అమ్మ నాన్నలు ఏం చేస్తుంటారు? ఇక్కడే అండి, మాది హైదరాబాదే. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి మా దూర బంధువు శ్రీనివాస్ గారి దగ్గర పెరిగాను. ఆయన నాకు చదువు సంధ్యలు నేర్పించి ఈ ఉద్యోగం కూడా ఇప్పించారు. అయ్యో పాప, నీకెవరూ లేరా బాబు? భలేవారండి, ఎవరూ లేకపోవడం ఏంటి? అందరూ నా బంధువులే. అందరికీ నేను ఆత్మీయుణ్ణి. అంతెందుకు,
ఇప్పుడు మీతో మాట్లాడాక మీరు కూడా నా ఆత్మీయ బంధువే కాదంటారా? మాటకారివే. వచ్చిన క్షణంలోనే బంధుత్వం కలుపుకుంటున్నావు. ఇంతకీ నువ్వు వచ్చిన పనేంటి బాబు? మీరే అన్నారు కదా బంధుత్వం కలుపుకుంటున్నానని. మీరు అనుమతిస్తే నిజంగానే బంధువులం అవుతాం. అర్థం కాలేదు, కాస్త వివరంగా చెప్పు. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏం లేదు అంకుల్. నేను మీ అమ్మాయి మాధవి ఒకే ఆఫీస్లో కలిసి పనిచేస్తున్నాం. మీరు ఆశీర్వదిస్తే జీవితాన్ని కూడా కలిసి పంచుకుందాం అనుకుంటున్నాం. ఇందుకు మాధవి ఒప్పుకుందా? లేదండి, మీరు ఓకే అంటే తనకు ఓకే. అందుకే ఎవరు ఓకే అన్నా ఈ పెళ్లి జరగదు. కారణం తెలుసుకోవచ్చా? చెప్పాల్సిన పని లేదు. మా కారణాలు మాకున్నాయి. క్షమించండి సార్, మాధవ్ అంటే నాకు ప్రాణం. ఆమెను మీరు ఎంత ప్రేమిస్తున్నారో నేను అర్థం చేసుకున్నాను. తన కోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను సార్. ఏమైనా చేస్తావా? చేస్తాను సార్. తర్వాత మాట మార్చవు కదా? లేదు సార్, దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. సార్, ఏం బాబు, నిజం తెలిసేసరికి భయపడిపోయావా? ప్రతివాడు ప్రతిజ్ఞలు చేసేవాడే. విషయం తెలిసేసరికి పారిపోతాడు. కాదంకుల్, నేను పారిపోయేంత పిరికివాణ్ణి కాదు. ఏ పరిస్థితుల్లోనూ మాధవ్ లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. ఆమె లేకుండా బతకలేను అంకుల్. చాలా సంతోషం నాయనా, నువ్వు చాలా గొప్ప వ్యక్తిత్వం కలవాడి. త్వరలో నీ ముహూర్తాలు పెట్టిస్తాను బాబు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. వస్తాను అంకుల్, వెళ్ళొస్తాను.
శుభం సావధాన శుభహార్తే సావధాన శుభలగ్న సావధాన లక్ష్మీనారాయణ సావధాన. బాబు తాలి తీసుకోండి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వం దేవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో హస్తో మాంగళ్య గౌరీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. నీ పెళ్లి జరిగేదాకా మేము బ్రతుకుంటావో లేదో అనుకున్నావమ్మా. కానీ ఇన్నాళ్లకు మా కళ నెరవేరిందమ్మా. అలా అనకండి నాన్న, మీ ఆశీస్సులు నాకెప్పుడు కావాలి. ఈ రోజు కోసం నేనెంతకాలం ఎదురు చూశాను. మీరు ధైర్యంగా ఉండండి. మీ ఇద్దరికి HIV పాజిటివ్ అయినా భయపడాల్సిన పనిలేదు. ఈ రోగంతో మేమెన్నాళ్ళు బ్రతుకుతాం డాక్టర్ గారు? ఇప్పుడు ఈ వ్యాధికి తగిన మందులున్నాయి. వెంటనే ART కేంద్రానికి వెళ్ళండి. మీ మాటలు మాలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడే వెళ్తాం డాక్టర్ గారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా రెగ్యులర్గా మందుల కోసం వస్తున్నారు. వెరీ గుడ్. ఈ మందులే కదండి మా ప్రాణాలు కాపాడుతుంది. వస్తామండి. నమస్తే. ఓకే. దీవించండి నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ. HIV పాజిటివ్ అయినంత మాత్రాన జీవితం సమసిపోయిందని అర్థం కాదు. క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఎంతో కాలం హాయిగా జీవించవచ్చు. మరిన్ని వివరాలకు ప్రభుత్వాసుపత్రిలోని ICTC కేంద్రాన్ని సంప్రదించండి.